ఏప్రిల్ మొదటి వారంలో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంపై అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కృష్ణా జిల్లా అవనిగడ్డలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. విజయవాడలో తాగునీటి సమస్య, స్ట్రీట్ వెండర్ల ఆక్రమణలు, ఇళ్ల సమస్యలపై కౌన్సిల్లో సభ్యులు గలమెత్తారు. తాగునీటి సరఫరా సక్రమంగా లేదన్నారు. ఆస్తి పన్ను పెంపుదల లేకుండా చూడాలన్నారు. సమస్యల్ని పరిష్కారానికి కమిషనర్ ధ్యాన్ చంద్ హామీ ఇచ్చారు. ఉపసభాపతి రఘురామకృష్ణరాజు అమరావతి చిత్రకళా వీధికి మద్దతు ప్రకటించారు. ఒక చిత్రానికి బ్రష్ స్ట్రోక్ చేశారు. కళారూపాలను జాతీయ స్థాయికి తీసుకెళ్లే దిశగా అందరం కృషి చేయాలన్నారు. రఘురామకు సృజనాత్మకత, సంస్కృతి కమిషన్ చైర్పర్సన్ తేజస్వి పొడపాటి ధన్యవాదాలు తెలిపారు. జపాన్ అంబాసిడర్ల బృందం అమరావతిలో పర్యటించింది. ధ్యాన బుద్ధ ప్రాజెక్టు, అమరావతి స్తూపం, పురావస్తు ప్రదర్శనశాల, చారిత్రక కళాఖండాలను సందర్శించింది. జపాన్ అంబాసిడర్ల బృందాన్ని అధికారులు సత్కరించారు. నంద్యాల జిల్లా గడివేముల మండలంలో ఈదురుగాలులతో కూడిన వర్షానికి పలు గ్రామాల్లో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. మొక్కజొన్న, ఆముదం, పొగాకు పంటలు నేలకొరిగాయి. కల్లాల్లో ఆరబెట్టిన పంట తడిసిపోయింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో భారీగా అక్రమ లేఅవుట్లు గుర్తించామని కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు తెలిపారు. 220 లేఅవుట్లు అనాధికారికంగా వేశారని, వారికి ఇప్పటికే 2 సార్లు నోటీసులు ఇచ్చామని, అనుమతి లేని లేఅవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేయవద్దని సూచించారు. క్రైస్తవులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను సీఎం చంద్రబాబు అమలు చేశారని టీడీపీ క్రిస్టియన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు స్వామిదాస్ కర్నూలులో తెలిపారు. పాస్టర్లకు గౌరవ వేతనం ఇస్తూ జీవో విడుదల చేయడంపై సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. వైఎస్సార్ జిల్లా మైలవరం మండలంలో వైసీపీకి షాక్ తగిలింది. పలువురు వైసీపీ ఎంపీటీసీలు, ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, టీడీపీ ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డిల సమక్షంలో కూటమి పార్టీలో చేరారు. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రంలో ఓ కేసు విషయంపై మాట్లాడే క్రమంలో సీఐ, 2 టీడీపీ నాయకుల్ని చేసుకున్నారంటూ ఆ పార్టీ నాయకులు స్టేషన్ ఎదుట ఆందోళన చేశారు. తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.